అనూప్ కుమార్. ఈయన టీపీసీసీ లీగల్ సెల్ అశోక్ వాళ్ళ కుమారుడు. మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కుమార్. మాకు 13 ఎకరాల ఒక వ్యవసాయ భూమి సిద్దిపేట అర్బన్ మండలం పక్కకు ఆనుకొని ఉంటుంది. అది దాదాపు ₹1,00,000 వరకు గజం ఉంటుందండి దాని వాల్యూ. అది ఇప్పుడు 150 కోట్ల విలువ ఉంటుంది. అది మా తాత తండ్రి మా తల్లి ఇప్పటి వరకు పశువుల పాలు విండుకుంటూ మా కులవృత్తిని నమ్ముకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజు వరకు మీకు వచ్చినా తెలిసిపోతుంది. ఒక 70 సంవత్సరాలకు తక్కువే కాకుండా, ఒక ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాకుండా ప్రతి చెట్టు పుట్ట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు సాక్షులుగా ఉంటారు. ఆ బావులు కూడా ఇప్పుడు ఎవరు ఆ మోట బావులు అంటారు, అవి కూడా ఇప్పుడు ఎవరు చేసే ఆ బావులే కనబడాయి. అది మీరు వచ్చి చూసినా కూడా కనిపిస్తుంది. అలాంటి భూమి మీద ఆయన కన్నేసి లేని ఒక కుటుంబ వివాదాలను సృష్టించాడు. ఈ భూమి ఎందుకు వచ్చింది, ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏ విధంగా సృష్టించబడింది అంటే ఆయన మంత్రి అయిన తర్వాత వచ్చింది ఇంత వివాదం. మేము ఈ రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం, ఈ మైకులు పట్టుకొని మీ ముందుకు ఎందుకు వచ్చినాం అనే ప్రశ్న వస్తే ఆయన ఆ భూమి మీద దృష్టి పెట్టిండు కాబట్టి, ఆయన మంత్రి అయిండు కాబట్టి, ఆయన చెప్పినట్టు అధికారులు అందరూ వింటారు కాబట్టి, ఆయన ఎట్లా అంటే అట్లా సరే అనే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ద్వారా లేని వివాదాలు ఎట్లా సృష్టించారు, లేని సాక్ష్యాలు ఏ విధంగా